6 లక్షల మంది ప్రజలు అంధకారంలోకి. 11,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. 135 కిలోమీటర్ల వేగంతో గాలులు. 150 ఏళ్ల అమెరికా చరిత్రలో 9వ అతిపెద్ద సైక్లోన్ గురించి టూకీగా మాట్లాడుకుంటాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాను వణికించేస్తోంది బాంబు తుఫాను, బాంబు సైక్లోన్. న్యూయార్క్, బోస్టన్ ఈ నగరాలకు వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయనేది. రోడ్ల మీద వెళుతూ ఉంటే 3 అడుగుల మేర మంచు కురుస్తుంది. రోడ్ ఐలాండ్లోని వావిట్లో అత్యధికంగా 91 సెంటీమీటర్ల మంచు కురుస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్ సెంట్రల్ పార్క్లోని ఒక ప్రాంతంలో లేకపోతే న్యూయార్క్ సిటీలోని సెంట్రల్ పార్క్లో 45 సెంటీమీటర్ల మేర మంచు కురుస్తుంది. అంటే దాదాపు గత 150 ఏళ్ల అమెరికా చరిత్రలో గత 150 ఏళ్ల ఈ మధ్యకాలంలో ఈ 150 ఏళ్ల అమెరికా చరిత్రలో 9వ అతిపెద్ద మంచు తుఫానుగా నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. మాసచ్యూసెట్స్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా ఈ రాష్ట్రాల్లో సుమారు 6 లక్షల మందికి పైగా ప్రజలు అంధకారంలో ఉన్నారు. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో విద్యుత్ లైన్లు తెగి రోడ్ల మీద పడుతున్నాయి. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు. రోడ్ల మీద నిల్చుంటే మనుషులు కొట్టుకుపోయేంత గాలులు. ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటనేది. రోడ్ల మీద ఉన్న ఆ ఇసుక రేణువులు ఎగిరి పడుతున్నాయి. విమాన సర్వీసులు ఏకంగా 11,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మీరు చూస్తే కనుక 3 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అదంతా మంచి. సాధారణంగా మేము ఏమనుకుంటామంటే రాళ్ళేమో అనుకుంటాం, కానీ మంచు గడ్డ కట్టేస్తుంది అక్కడ ఏకంగా 3 అడుగుల మేర. ఇప్పటికీ 11,000 విమాన సర్వీసులు రద్దంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా న్యూయార్క్, బోస్టన్, నేవాక్ ఎయిర్పోర్టులో 95% పైగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. న్యూయార్క్ సిటీ, బోస్టన్, రోడ్ ఐలాండ్ లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వాలు ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఎమర్జెన్సీ వెహికల్స్ తప్ప ఇంకే ఇతర వాహనాలకు కూడా రోడ్లపైకి రావద్దు అంటూ హెచ్చరిక జారీ చేశాయంటే అమెరికాలో ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. ఆ రోడ్లు చూస్తే ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉన్నాయి. అదుగు రోడ్ల మీద వెళ్ళే వాహనాలు ఎంత ఇబ్బంది పడతాయి చూడొచ్చు. ఆ మంచు కరిగి రోడ్ల మీదకి వస్తుంది. దీంతో ఫ్రిక్షన్ పోతుంది కదా ఆటోమేటిక్గా. పోయినప్పుడు వెహికల్స్ కూడా ఇబ్బంది పడుతున్నాయి రోడ్ల మీదకి వెళ్ళాలంటే. మీరు చూడొచ్చు రోడ్ల మీద ఏ స్థాయిలో పరిస్థితి ఉందనేది. మంచు తుఫాను బీభత్సం అది. పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోతున్నాయి. విద్యుత్ లైన్లు తెగి రోడ్ల మీద పడుతున్నాయి. భారీ వాహనాలు ఆ గాలుల ధాటికి కొట్టుకుపోతున్నాయి. చలికి అక్కడి ప్రజలు గజగజలాడుతున్నారు. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. మరి ముఖ్యంగా సందర్శించే ప్రాంతాలుగా మాట్లాడుకుంటాం కదా, అక్కడికి జనాలైతే అసలు అడ్రస్ లేదు. రోడ్ల మీదకి వస్తే కంప్లీట్గా ఒక అంధకారం లాంటి పరిస్థితి. సాధారణ తుఫాన్ల కంటే ఇది వేగంగా బలపడుతూ ఉంటుంది. దీన్ని టెక్నికల్గా ఏమంటారంటే బాంబోజెనసిస్ అంటారు. బాంబు తుఫాను సాధారణంగా బాంబోజెనసిస్ అంటారు ఇక్కడ. ఎందుకంటే ఇది సాధారణ తుఫాన్ల కంటే చాలా వేగంగా బలపడుతుంది. 24 గంటల వ్యవధిలోని అక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 24 మిల్లీబార్లు పడిపోతే దానిని బాంబు తుఫాన్ అంటారు. ప్రస్తుత తుఫాన్ ఏకంగా 30 మిల్లీబార్ల కంటే ఎక్కువ పీడనాన్ని కోల్పోయింది. అందుకే ఇది మరీ పవర్ఫుల్గా మారింది. ఈ మంచు తుఫాను కారణంగా ఇప్పటివరకు 3 మరణించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, మాసచ్యూసెట్స్తో సహా 8 రాష్ట్రాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించింది అమెరికా. మంచు కురవడం తగ్గినా కూడా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ అక్కడ ఉన్నాయి. టెంపరేచర్స్ ఆఫ్ ఫ్రీజింగ్ దేర్. ఇంకో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి అక్కడ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వం కూడా మంచును తొలగించడానికి డార్త్ వాటర్ అని పిలిచే భారీ రైల్వే మెషిన్స్ని రంగంలోకి దించాల్సి వస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. ఆ విజువల్స్ చూడండి. అమెరికాలో ప్రస్తుతం తాజా పరిస్థితిని ఒళ్ళు గగురుపాటు గురి చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అండ్ అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దు. ఎందుకంటే పరిస్థితులు బయటన బాలేవు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇళ్లకే పరిమితమయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ బయటకు వచ్చే పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక అత్యవసరం అయితేనే తప్ప బయటకు